Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi rabbil alamin wassalatu wassalam ala rasulil karim. Amma ba'd. ప్రవక్త ఇబ్రాహిం అలైహిస్సలాం అల్లాహ్ యొక్క మిత్రుడు. ప్రవక్త ఇబ్రాహిం అలైహిస్సలాం ప్రపంచంలో 3 పెద్ద కులాలు ఉన్నాయి. అందులో ఇస్లాం, యహూదియత్, ఈసారియత్, హజరత్ ఈసా అలైహిస్సలాం, హజరత్ మూసా అలైహిస్సలాం, హజరత్ ఇబ్రాహిం అలైహిస్సలాం వరకు వెళ్తాయి. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఇబ్రాహిం అలైహిస్సలాం యొక్క గార్వ మిత్రుడు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క మిత్రుడు. నిజంగానే అల్లాహ్ తాలా అద్భుతాల ముందు ఏ ఒక్క అద్భుతం పనికి రాదు. అల్లాహ్ తాలా అనుకుంటే ప్రవక్త ఇంట్లో శైతాన్ని పుట్టిస్తాడు, లేదా శైతాన్ ఇంట్లో ప్రవక్తని పుట్టిస్తాడు. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం ప్రవక్త కానీ తన కొడుకు అల్లాహ్ని పూజించడు. తన కొడుకు ఇబ్రాహిం అలైహిస్సలాం అల్లాహ్ని పూజిస్తాడు. తన నాన్న ఇబ్రాహిం అలైహిస్సలాం తన నాన్నగారిని నచ్చ చెప్పేవారు. తన ఊళ్ళో మంచి మాటలు చెప్పి రాళ్ళను పూజించడం వదిలేసి అల్లాహ్ ఒక్కడే ఉన్నారు, సజ్దా చేయమని ఖురాన్ ఉందని చెప్పేవారు. హజరత్ ఇబ్రాహిం అలైహిస్సలాం ఈ మంచిని కానీ ఆ మంచిని అంగీకరించరు. హజరత్ ఇబ్రాహిం అలైహిస్సలాం శత్రువు అవుతారు. హజరత్ ఇబ్రాహిం అలైహిస్సలాం చెప్తారు, బయటికి రండి. ఇబ్రాహిం అలైహిస్సలాం తన నాన్నగారికి సలాం చేస్తారు. ఇబ్రాహిం అలైహిస్సలాం వెళ్తూ ఇది కూడా చెప్తారు, నేను మీకోసం అల్లాహ్ తాలాతో దువా చేస్తాను. నా అల్లాహ్ క్షమించేవాడు, నా మీద కనికరించేవాడు. నేను నమ్ముతున్నాను అల్లాహ్ తాలా మిమ్మల్ని క్షమిస్తాడని. ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు పూజించే ఆ దేవుడిని కూడా వదిలేస్తున్నాడు. ఆ ఊరి వాళ్ళు అబ్బాని పూజిస్తారు, చంద్రుడు మరియు నక్షత్రాలను కూడా పూజిస్తారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.